సామధాన భేద దండోపాయాల ద్వారా చాలా ప్రయత్నాలు చేసింది భారత్ని అమెరికా తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి లేదా అమెరికా గ్రూప్లోకి తెచ్చుకోవడానికి. ఒకప్పుడు రష్యా గ్రూప్లో ఉండేది భారతదేశం. అయితే ఆనాడు ఉన్నటువంటి మార్కెట్ మనకు తక్కువ. బట్ ఇవాళ మార్కెట్ విస్తృతి, ఉద్యోగాలు చేయగలిగినటువంటి యువతరం ఎక్కువగా ఉన్నటువంటి దేశం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్మెంటు, అట్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, అదే సందర్భంలో ఆయుధ తయారీలో డెవలప్మెంటు, అంతరిక్షంలో డెవలప్మెంటు, వ్యవసాయంలో డెవలప్మెంట్, ఇవన్నీ ఇప్పుడు భారత్ ముందున్నటువంటి అతిపెద్దదైనటువంటి సక్సెస్. ఇలాంటి దశలో భారతదేశాన్ని వదులుకోవడం ద్వారా అమెరికా తప్పు చేస్తుంది. అమెరికా నుంచి అమెరికాకి చేరువు కావడానికి దశాబ్దాల కష్టపడాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి పెద్దలందరూ ఆ మొత్తం అవకాశాన్ని ఒక్క దెబ్బతో తన అహంకారపూరిత ధోరణి, తన నోబెల్ బహుమతి కోసం పెచ్చతనంతో కూడినటువంటి వ్యవహార శైలితో ట్రంప్ చెడగొట్టాడు అన్నటువంటిది అమెరికాలోనే వస్తున్నటువంటి మాటలు. తాజాగా ఎన్ఎస్ఏ మాజీ ఎన్ఎస్ఏ ఎవరైతే జాన్ బోల్టన్ ఇదే మాట చెప్పుకొచ్చారు. దిస్ ఈజ్ బ్యాడ్ న్యూస్ ఫర్ ద వెస్ట్. మోడీని చైనాకి చేరువ చేసినటువంటి ఘనత ట్రంప్దే అవుతుంది అంటూ విమర్శిస్తున్నారు ఆయన.